హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. చంద్రబాబు ఊహాగానాలు, చంద్రబాబు హెల్యూజినేషన్స్, చంద్రబాబు కల్పించే భ్రమలు గత 2-3 దశాబ్దాలుగా పచ్చపత్రికలు ఎట్లా వండి వారుస్తున్నాయో మనకు అందరికీ తెలిసిందే. వీటికి సంబంధించి అంటే దశాబ్దాలుగా జరుగుతున్న చర్చ ఏ రాజకీయ నాయకుడు ఏ ప్రత్యర్థి కూడా పూర్తి స్థాయిలో విడమర్చి చెప్పే ప్రయత్నం చేయలేదు. అంటే అప్పట్లో ఉన్న ఈ పచ్చపత్రికల వెన్నుదన్ను కావచ్చు, ఇవన్నిటి కారణంగా చంద్రబాబు నీచ రాజకీయం, చంద్రబాబు నికృష్ట రాజకీయం ఏంటో ప్రజలకు పూర్తిగా తెలుసుకోలేకపోయారన్నమాట. ఈ నేపథ్యంలో డిజిటల్ మీడియా ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో చంద్రబాబు నీచ చేష్టలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇకపోతే నిన్న వైసీపీ మేనిఫెస్టోను రిలీజ్ చేసే క్రమంలో చంద్రబాబు పదే పదే ప్రయోగించే సంపద సృష్టి అనే ఒక బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో దాన్ని విప్పి చూపించే ప్రయత్నం చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగా కొన్ని చారిత్రక ఇన్సిడెంట్లు ఆయన ప్రజల కళ్ళ ముందు ఉంచారనమాట. ఒకసారి ఆ వాస్తవాలు ఏంటనేది చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఏమనంటే బాబు రావాలి, జాబు రావాలి, బాబు వస్తేనే జాబ్ వస్తుంది, ఇంకేమనంటే బాబు గ్యారంటీ, ఆంధ్రాకు గ్యారంటీ లాంటి దిక్కుమాల పదప్రయోగాలు చేసి జనాల్ని బురిడి కొట్టిస్తూ ఉంటాడు. ఇక పెట్టుబడులు రావాలంటే చంద్రబాబే అమెరికా వీధుల్లో ఫైల్స్ సంకల పెట్టుకొని వీధి వీధి తిరిగి పెట్టుబడులు తీసుకొస్తాడు. పెద్ద పెద్ద సంస్థలన్నీ కొలువైతే దాని ద్వారా సంపద సృష్టి జరుగుతుందని చెప్పి ఒక గూడు కట్టిండనమాట, సాలెగూడు. ఇందులో వాస్తవం ఎంత అనేది ఒకసారి చూద్దాం. ఇది చంద్రబాబు హయాంలో జరిగిన సంపద సృష్టి. నిన్న రాష్ట్ర ప్రభుత్వంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఒక పార్టీ అధినేతగా ఇచ్చిన డాక్యుమెంట్ అనమాట. సోర్సెస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1993-94లో ఎన్టీ రామారావు అప్పట్లో అధికారంలో ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సర్ప్లస్లో ఉండేది 230 కోట్ల రూపంలో. తర్వాత రెవెన్యూ డెఫిసిట్ వచ్చేసి 2810 కోట్లు. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు బట్టలిపి బజార్ను నిలబెట్టిన సంపద సృష్టికి సంబంధించిన హెల్యూజినేషన్స్. 1993-94లో ఎన్టీ రామారావు అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి సర్ప్లస్లో ఉండేది 230 కోట్ల రూపాయల రూపంలో. ఆ తర్వాత 94-95లో ఎప్పుడైతే చంద్రబాబు పాలనలో అడుగుపెట్టిండో ఇక రాష్ట్రానికి దరిద్రం ఇట్లా పట్టుకుంటూ వచ్చిందనమాట. 94-95లో -730 కోట్లు, 95-96లో 740 కోట్లు, 96-97 నాటికి 3200 కోట్లు, 97-99 నాటికి 700 కోట్లు, 98-99 అంటే ఫస్ట్ టర్మ్ ముగిసే నాటికి 2680 కోట్ల రెవెన్యూ లోటు ఉంది. తర్వాత 99లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1230 కోట్లు, 2001 సంవత్సరంలో 3600 కోట్లు, 2001-2 నాటికి 2880 కోట్లు, 2002 నుంచి 3 నాటికి 3050 కోట్లు, 2003 నుంచి 4 మధ్య అంటే వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చే నాటికి 2560 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు ఉండేది. తర్వాత వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత ఆర్థిక క్రమశిక్షణ పాటించడం, కేంద్రంలో మన్మోహన్ సింగ్ సర్కార్ ఆయన స్వతహాగా ఒక ఆర్థిక నిపుణుడు కావడం, ఆయన గైడెన్స్లో అంటే దేశవ్యాప్తంగా పాలనా సంస్కరణలు అమలు అయిన నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కొంత అంటే చేతికి ఎముక లేకుండా ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ లాంటివి పెట్టినా కూడా ఎంత 2005-06 నాటికి కేవలం 64 కోట్ల రెవెన్యూ లోటుకు వచ్చింది. ఆ తర్వాత ఇంకా అన్నిసార్లు 2014 వరకు కూడా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయే వరకు కూడా 344 కోట్ల సర్ప్లస్ బడ్జెట్ ఉండింది. వైఎస్ఆర్ పీరియడ్లో 6-7లో 2810 కోట్లకు పెరిగింది. ఆ తర్వాత 7-8లో 159 కోట్లు, 8-9లో 1004 కోట్లు, 2009-10లో 1230 కోట్లు అంటే వైఎస్ఆర్ చనిపోయే నాటికి 1230 కోట్ల సర్ప్లస్ బడ్జెట్కు తీసుకొచ్చి పెట్టారు. తర్వాత రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్లో 10-11లో 2464 కోట్లు, 11-12లో 3138 కోట్లు, 12-13లో 1128 కోట్లు, 2013-14 అంటే కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి 344 కోట్ల రెవెన్యూ సర్ప్లస్లో ఉండింది. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గణాంకాలు. ఇక మన చంద్రన్న పాలనలో ఏం జరిగింది? 2014-15లో 13,776 కోట్లు రెవెన్యూ లోటుకు వచ్చింది. ఆ తర్వాత 15-16లో 7,302 కోట్లు, 16-17లో 17,231 కోట్లు, 17-18లో 16,151 కోట్లు, 18-19 దిగిపోయే నాటికి 2018-19 నాటికి 13,889 కోట్ల రెవెన్యూ లోటుతో ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయిండు ఎవరు? చంద్రబాబు నాయుడు. పసుపు కుంకుమ, నీరు చెట్టు, జన్మభూమి కమిటీలు ఇట్లా మొత్తం దోపిడీయే. దీనిలో మళ్ళా భ్రమరావతి లాంటి కమ్మకుల రాజధానికి నిధులు అత్యధికంగా కేటాయించి రోడ్లు ఏం చేయలే, తాత్కాలిక భవనాలు కట్టి రాష్ట్ర ప్రజల నెత్తిన గుదిబాటు పెట్టిపోయిండు.
ఇది జరిగిన తతంగం. మళ్ళా ఏమంటాడు ఇప్పుడు నిన్నటికి నిన్న కోవూరు సభలో కూడా రాష్ట్ర అప్పు 14 లక్షల కోట్లకు చేసిపోయిండు దుర్మార్గుడు అని చెప్పి మాట్లాడతారు చంద్రబాబు. ఈ సోంబేరిగానికి ఇంకేం చెప్తే అర్థమవుతుంది? ఇదే పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం ఆగస్టు 1 నాటికి 2023 నాటికి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ అప్పు 4,42,442 కోట్లు అని. ఇక కేంద్ర ప్రభుత్వం సాక్షాత్తు పార్లమెంట్లో చెప్పిన విషయాన్ని కూడా పక్కన పెట్టి ఈ బొల్లిబాబు ఇట్లాగా 14 లక్షల కోట్లు రాష్ట్రం శ్రీలంక అవుతుంది, జాంబియా అయిపోతుంది, జింబాబ్వే అయిపోతుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇంక ఏం చెప్పాలి వీళ్ళకు? ఇక ఇదే చంద్రబాబు ఆయన ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలను అమలు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా నిన్న లెక్కలేసి చెప్పారు అనమాట. ఇక్కడ వైసీపీ ఇచ్చిన పథకాలతో పోలిస్తే ఇంకా 1,21,619 కోట్లు అడిషనల్గా అవుతుంది. సూపర్ 6 ప్లస్ ఇతర అంటే టీడీపీ అష్యూరెన్స్ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే అదనంగా 1,21,619 కోట్ల రూపాయలు ఎక్కువైతే అవి ఎక్కడి నుంచి తెస్తాయని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూటిగా స్పష్టంగా అడిగిండు. దీనికి సమాధానం చెప్పకుండా హామీలు అమలు చేస్తాం, ఆ దుర్మార్గుని దించండి, ఈ అరాచక పాలనకు చరమగీత పాడండి అని మాత్రమే వల్లే వేస్తున్నారు తప్ప ఈ డిజిట్స్కు ఆన్సర్ చెప్పే దమ్ము ధైర్యం ఈ పాలకులకు ఉందా, ఈ ప్రతిపక్ష నాయకులకు ఉందా? వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు కేవలం 70,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. టీడీపీ వస్తే ఒకవేళ టీడీపీ ఇచ్చిన హామీలు అమలు చేయాల్సి వస్తే 1,21,618 కోట్లు ప్లస్ మ్యాండేటరీ స్కీమ్స్ అంటే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న హామీలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు గోరుముద్ద కావచ్చు, హాస్టల్ల రినోవేషన్ కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇట్లాంటి అంటే కొన్ని పథకాలను విస్మరించడానికి వీల్లేని పథకాలను అమలు చేయాలంటే మరొక 29,100 కోట్లు కావాలి. అన్ని కలిపితే 150,718 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఇక రాష్ట్ర బడ్జెట్ వచ్చేసి 2,86,000 కోట్లు. ఇందులో సగానికి పైగా అంటే 60-70% వరకు ఈ చంద్రబాబు ఇచ్చిన హామీలకే ఖర్చు పెడితే ఇక అభివృద్ధి ఎట్లా సాధ్యం? మళ్ళీ దాంట్లో జన్మభూమి కమిటీలు ఉంటాయి, టీడీపీ సబ్ కాంట్రాక్టర్లు ఉంటారు, చంద్రబాబు కట్టాల్సిన కప్పం ఉంటుంది, స్థానికంగా ఎమ్మెల్యేలకు వాళ్ళకు వీళ్ళకి ఇచ్చేది అంటే ₹1 ఖర్చు పెడితే అందులో 10 పైసల వరకు మాత్రమే జరుగుతుందని చంద్రబాబు పీరియడ్లో చూసిన ఒక దిక్కుమాలతనం. మరి మిగతా 1,30,000 కోట్లతో ఏం అభివృద్ధి సాధిస్తారు? ఇట్లా పోర్టులు కంప్లీట్ చేస్తారా, లేదంటే పోలవరం కంప్లీట్ చేస్తారా? అభివృద్ధి ఎట్లా సాధ్యం? వీటన్నిటిని కాదని ఆయన చెప్తున్న కమ్మకుల రాజధాని అమరావతిని పూర్తి చేస్తాడా? ఇవన్నీ తెలియాలి కదా. నిన్న అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్లియర్గా చెప్పిండు, ఒక పాలకుడు ఒక పార్టీ అధినేతగా కొన్ని ఆశలు కల్పించినప్పుడు, కొన్ని హామీలు ఇచ్చినప్పుడు, కొన్ని తాయిలాలు ఇచ్చినప్పుడు ప్రజలు ఆబ్వియస్గా ఆశపడతారు, ఎంతో కొంత ఆశిస్తారు. వాళ్ళ ఆశలు వమ్ము చేసేలాగా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే వాళ్ళ బతుకులు ఏమైతే కనీసం ఆలోచించే ఇంగిత జ్ఞానమైనా ఉందా అని అడిగిండు. దానికి సమాధానం చెప్పే దమ్ము వీళ్ళకుందా? అడ్డగోలు హామీలు, అలివిగాని హామీలు ఇచ్చి చరిత్రహీనుడిగా మిగిలిపోయే కంటే ఇచ్చిన వాటిని అమలు చేసి కొంచెం అవసరమైతే తగ్గించుకొని ఇచ్చిన వాటిని అమలు చేసి హీరోగా నిలిచిపోవాలన్నది నా సంకల్పం అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పిండు. ఇంత గట్స్ ఉండి ఇంత క్లియర్గా ఇంత క్లారిటీగా చెప్పే ధైర్యం, సాహసం చంద్రబాబుకు ఉందా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా మీరు చూస్తూనే ఉన్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింగిల్ లైన్ ఎజెండా, నేను చేసిన మంచి మీ ఇంటి దాకా వస్తేనేమో ఓటేయండి, నా వల్ల మంచి జరగలేదంటే రిజెక్ట్ చేయండి అని క్లియర్గా చెప్పిండు. ఇదే చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు? గాజు గ్లాస్తో గుద్దండి అని చెప్తాడు. ఇప్పుడు ఇంకొకటి లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి నిన్ను చంపేస్తే ఏం చేస్తావు అనే కాడికి వచ్చిండు. ఒకసారి వినండి బాగా. జగన్మోహన్ రెడ్డి రేపు నిన్ను చంపితే ఏమవుతున్నారు అడుగుతున్నా నేను, దీనికి సమాధానం ఉందని అడుగుతున్నా. 74 ఏళ్ల వయసులో వీడి జీవితం మొత్తం రక్త చరిత్రనే. చాలా స్టోరీలో చెప్పినాం కదా. అటు తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసే క్రమంలో కొన్ని 100 ఎన్కౌంటర్లు, చాలామంది అమాయకుల ప్రాణాలు తీసిన చరిత్ర. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 2014-19 మధ్య ఎట్లాంటి కిరాతకాలు అమలైనాయో, ఇప్పుడు ఒక రాష్ట్ర పాలకుడు అని కూడా సరే, నువ్వు ప్రత్యర్థిగా నువ్వు ఆయనను గుర్తించకపోవడం అది సెకండరీ థింగ్. రాజకీయాల్లో రాజకీయ వైరుధ్యాలు అనేవి, భావజాలాలు అనేవి వేరే ఉంటాయి. అట్లీస్ట్ సాటి మనిషిగా కూడా నీ పతనం ఏ రోజైనా ఇట్లా జగన్మోహన్ రెడ్డి కోరిండా? రేపు నిన్ను చంపేస్తే ఏమైంది అని మాట్లాడితే ఇట్లాంటి వాడిని ఒక పొలిటీషియన్ అందామా? వీడు విజనరీయా? ఇక మీరే అర్థం చేసుకోవాలి. అంటే కుర్చీ నుంచి దిగిపోతే ఇంత ఉక్కపోతూ ఉంటుందా? భాజపా 1,51,00,000 మంది
నువ్వు వద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి పోయినసారి ఓటేసిండ్రు. ఇంచుమించు దగ్గర 50% ప్రజల మద్దతుతో 151 సీట్లు గెలిచి రాజ్యం చేస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నీకు దమ్ముంటే అట్లా ప్రజల్ని ఆకట్టుకొని ప్రజలకు ఏం చేస్తామో చెప్పి చెయ్యాలి తప్ప ఇట్లా హత్యా రాజకీయాలను ప్రోత్సహించడం ఏంది? మొన్న తాడికొండలో చూసినారు కదా, ఏ రాయి దొరికితే దాన్ని తీసుకొని కొట్టండి చంపండి అని చెప్పి. జనరల్గా అంటే ఒకరికి గెలుపు మీద నమ్మకం ఉన్నప్పుడు ఇట్లాంటి అసహనంతో కూడిన మాటలు కానీ వచనాలు కానీ రావు. ఈ మాటలు మాట్లాడుతున్నారంటే ఓడిపోతున్నాం అన్న ఫ్రస్ట్రేషనే కదా. ఈ లెక్కలకు ఎవడు సమాధానం చెప్పాలి? నీ హయాంలో ఇంత రెవెన్యూ డెఫిసిట్ ఉంది, నువ్వు చేసిన అప్పులు ఇవి, నువ్వు చేసిన కథ ఇది అని చెప్పి మొత్తం పిన్ టు పిన్ లెక్కలతో సహా రాష్ట్ర ప్రజల ముందు పెట్టిండు. దీని మీద డిబేట్ చేయడానికి అసెంబ్లీ అనే ఒక వ్యవస్థ ఉంది కదా, శాసన వ్యవస్థ. అక్కడికి పోకుండా జనాల్లోకి వచ్చి అప్పులు చేసినావు తప్పులు చేసినావు అని మాట్లాడతాడు. ఇంకా అసెంబ్లీ ఉన్నది దేనికి? నువ్వు విజనరీ కదా, ఒక గతంలో పాలకుడివి కదా, రాజ్యాంగ వ్యవస్థల మీదనే నీకు నమ్మకం లేకపోతే నిన్ను ఏమనాలి, ఏ చెప్పుతో కొట్టాలి? సో ఇది ఒక అధికార పార్టీ నేతకు సంబంధించి మరొక ప్రతిపక్ష పార్టీకి నాయకత్వం సారథ్యం వహిస్తున్న చంద్రబాబుకు మధ్య ఉన్న తేడా. సో ఇక రాబోయే రోజుల్లో ఇట్లాంటి దుర్మార్గాలు నీతిమాలిన మాటలు ఇంకా చాలా వస్తాయి. సో ఇక ఆలోచించాల్సింది మీరే. అప్పుల గురించి కూడా క్లారిటీగా చెప్పిండు చంద్రబాబు. ఉన్నంత వరకు అంటే రాష్ట్రం బైఫర్కేట్ అయ్యే టైంలో ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ అప్పు 1,18,000 కోట్లు. ఆయన దిగిపోయే టైంకి 2,71,797 కోట్లు. అదే 2024 జనవరి 31 నాటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలో ఆయన అప్పెంత 4,90,439 కోట్లు. ఓవరాల్గా ఎంత అంటే 1,43,000 కోట్లు మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు. మొత్తం కలిపితే అంటే ఇది అన్నీ కలిపితే 6,34,099 కోట్ల అప్పు అయింది. గతంలో అంటే చంద్రబాబు పీరియడ్లో 20% 20.17% అప్పుల రేషియో పెరిగితే దాన్ని అంటే ఇంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూడా 2 ఏళ్ల కరోనా కాలంలో దేశానికే కాళ్ళు చేతులు ఆడని టైంలో కూడా ఎలాంటి కారణాలు కూడా చూపించకుండా ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తూనే 20% నుంచి 14% అప్పుల ఖాతాను తగ్గించే ప్రయత్నం చేసిండు జగన్మోహన్ రెడ్డి. ఇది అబద్ధం అంటారా? ఎంతసేపు అంటే జనాన్ని రెచ్చగొట్టడానికి రాష్ట్రం జింబాబ్వే అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది, ఆఫ్ఘనిస్తాన్ అయిపోతుంది అని చెప్పి మాట్లాడితే ఈ గణాంకాలు ఎందుకు మరి? ఇదే యనమల రామకృష్ణుడు గతంలో ఏం చెప్పిండు? రాష్ట్ర ఆర్థిక బడ్జెట్కు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు, పూర్తి స్థాయిలో సంక్షేమాన్ని అమలు చేయలేకపోతున్నాం అని చెప్పి ఆయనే చెప్పిండు. దిగిపోయిన తర్వాత కూడా రాష్ట్ర ఖజానాలో కేవలం 100 కోట్లు ఉన్నాయి, నువ్వు ఎట్లా పాలిస్తావు మేము చూస్తామని చెప్పి సవాలు చేసిన వాళ్ళు వీళ్ళంతా. మరి అట్లాంటి స్థితి నుంచి అమ్మ ఒడి, గోరుముద్ద ఇవన్నీ అంటే సంక్షేమం సంగతి పక్కన పెడితే వీళ్ళ హయాంలో 33 లక్షల మందికి పెన్షన్ ఇస్తే అది కూడా టీడీపీ జెండా మోసినోళ్లకు, జన్మభూమి కమిటీలకు జై కొట్టినోళ్లకు, ఇట్లాంటి వాళ్ళకి తప్పిస్తే అర్హులైన పేదలకు ఎవరికైనా సంక్షేమాన్ని ఇచ్చిండ్రా? ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 66 లక్షల మంది ప్రజలకు పెన్షన్ ఇస్తున్న అవాతాదాలకు అని చెప్పి బాజాబ్తా చెప్పిండు. దానికి తగ్గ బడ్జెట్ 24,000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నామని లెక్కలు కూడా బయటపెట్టిండు కదా. మరి నీకు, నీ పాలనకు, జగన్మోహన్ రెడ్డి పాలనకు తేడా లేదా? ఇవన్నీ రాష్ట్ర ప్రజలు ఆలోచించడం లేదంటారా? ఈ దిక్కుమాల పచ్చపత్రికలేమో ఇట్లా రాసుకుంటూ వస్తున్నాయి. అబద్ధాలు అతికినట్టు ఎలా చెప్పగలరు జగన్? ఏది చెప్పినా నమ్మేయడానికి ప్రజలు అంత అమాయకులా? ఇది వీళ్ళ దిక్కుమాల కథనాలు. సో ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అంశాల వారీగా నిన్న చెప్పిన కదా, బట్టలిపి బజార్ నిలబెట్టింది చంద్రబాబు నాయుడిని. అయినా కానీ ఈయనకు సిగ్గు రాదు. సో ఆయనకు సిగ్గు రాదన్న సంగతి కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చంద్రబాబు ఈజ్ నథింగ్. ప్రతి ఊర్లో కూడా మనం యుద్ధం చేస్తా ఉన్నది ఒక చంద్రబాబు నాయుడుతో యుద్ధం కాదు. దయచేసి ఇది మనసులో పెట్టుకో. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నథింగ్. విన్నారు కదా, చంద్రబాబు నాయుడు అనేటోడు నథింగ్. ఈ రాష్ట్రానికి ఏమీ చేయడు. దీని మీద క్లారిటీకి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విద్యను, వైద్యాన్ని తన కమ్మ కులపోలకు కామినేని వైద్య శాఖను హ్యాండ్ ఓవర్ చేసిండు, పొంగూరు నారాయణకేమో విద్యాశాఖను హ్యాండ్ ఓవర్ చేసిండు. వీళ్ళ హయాంలో మీకు ఒకటి చూపిస్తా చూడండి. చంద్రబాబు పాలనలో ఫీజుల విప్లవం వచ్చిందనమాట. అంటే దోచుకోవడం, దాచుకోవడం, ప్రభుత్వ బడులను పట్టించుకోలేదు, కార్పొరేట్ స్కూళ్ళు రాజ్యమేలాయి, పేదలకు ఉచిత విద్య దూరమైంది, నారాయణ స్కూళ్ళు రెట్టింపైనాయి, శ్రీ చైతన్య స్కూల్లో దోపిడీ పెరిగింది, వీధి వీధికి ప్రైవేట్ స్కూళ్ళు వెలిచాయి, పిల్లలకు నాణ్యమైన భోజనం కూడా కరువైంది, ఫీజు రియంబర్స్మెంట్ అనేది మరుగున పడింది. ఇది చంద్రబాబు విజనరీ చాణక్యం. ఇంకా ఇట్లాంటి చాణక్యుడికి, ఇట్లాంటి డమ్మీ విజనరీకి ఇంకా ఓటేసి
అంటే ఇట్లా అబద్ధపు ప్రచారాలతోన బతికే, అబద్ధపు పునాదుల మీద అబద్ధాలకు రెక్కలు కట్టే ఇట్లాంటి నీచ పాలకుడికి ఓటేద్దామా అన్నది డిసైడ్ చేసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.